నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో టు డూ ది అనాలిసిస్ ఆన్ ది పోస్ట్ ఎలక్షన్ స్టాటస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి. రియల్ ఎస్టేట్ ఏమవుతుంది, ఏం అవ్వబోతుంది, ఏమైనా లాస్ అవుతుందా, రేట్లు తగ్గుతాయా, రేట్లు పెరుగుతాయా, అప్రిషియేషన్ జరుగుతుందా లేదా అనేది చూస్తారు. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదండి. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎటువంటి డోకా ఉండదు. గత 10 years ఎలా పెరిగిందో నెక్స్ట్ 10 years కూడా అదే గ్రోత్ ఉంటుంది. సో నేను అంతకుముందు కూడా చెప్పాను, ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తూ కరెక్ట్గా ఏం చేంజ్ ఉండదు. కొత్త ప్రాజెక్ట్ వచ్చేది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది సెంట్రల్ ఎలక్షన్ కూడా ఉన్నాయి. ఇది ఒక 3-4 నెలలు అవుతుంది, అదొక 4 నెలలు అది ఉంది. అట్లనే పక్క రాష్ట్రంలో కూడా ఎన్నికలు ఉన్నాయి. సో ఈ 6 to 9 months అనేది మీకు రేట్లు కూడా పెద్ద వచ్చేసి ఉండదు, స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. ఉంటే ఒక 5% 10% కరెక్షన్ ఇటు అటు ఉండొచ్చు. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు బేఫికర్గా డౌట్ లేకుండా హ్యాపీగా పెట్టుకోండి మీ డబ్బులు. ఓన్లీ థింగ్ నా సజెషన్ ఏంటంటే గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్టర్, ప్రొఫెషనల్ అడ్వైజర్ హూ కెన్ గైడ్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే. సో మీ ఇన్వెస్ట్మెంట్ 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, ₹1 కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు. ప్రాసెస్ ఈజ్ సేమ్. ది బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం బయ్యర్ అయితే, సెకండ్ టైం బయ్యర్ అయితే కనుక తప్పకుండా మీకు దగ్గరున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ లేదా ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. కావాలంటే నన్ను కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. నాకు కూడా చేస్తే నేను డెఫినెట్లీ వీఆర్ గైడింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. మీకు కూడా అందులో భాగం చేయండి. నేను ఇప్పటివరకు 10,000 డీల్స్ చేశాను. అంటే 10,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. 11,000 మందికి పైగా ట్రైనింగ్ చేశాను. మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ప్రొఫెషనలిజం ఆర్గనైజ్డ్ వేలో చెప్తాం. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే కనుక ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి మీరు. ఫస్ట్ డౌట్ మీ మైండ్లో, నాకున్న కొద్దిపాటి అనుభవంలో పెద్దగా చేంజ్లు ఏమి రావు. చాలామంది అన్నారు ధరని తీసేస్తారా అన్నారు. ఇమీడియట్గా నేను ఐఎమ్ నాట్ ఫోర్కాస్టింగ్, మేబీ 9 months 1 year తర్వాత దానికి ఆలోచించి దానికి ఈక్వలెంటో దాని లాంటిదో ఇంకోటి తీసుకొచ్చి ఇంకో పేరు పెడతారు నాకు తెలుసు. అంతేగాని మొత్తం తీసేయడం అనేది ఉండదు. ప్లస్ గ్రోత్ వైజ్ చూసుకుంటే కనుక ఆల్ 4 sides ఆఫ్ ది సిటీ, హైదరాబాద్కు ఉన్న బెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసికలీ మీ ఇన్వెస్ట్మెంట్ రెట్టింపు అవ్వాలి, 4 ఇంతలు అవ్వాలంటే మీకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్. దెన్ మన హైదరాబాద్ ఈజ్ కాస్మోపాలిటన్ సిటీ. అన్ని రకాల స్టేట్స్ వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అండ్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ నాట్ హ్యావింగ్ తుఫాన్లు, సునామీలు, వరదలు, వర్షాలు. ఇవన్నీ కూడా చాలా వరదలు అనేవి మనం చూడలేదు. మన న్యాచురల్ కెలామిటీస్ మన సిటీ బాగా కోఆపరేట్ చేస్తుంది. అండ్ హైదరాబాద్ ఇన్ ఎలివేటెడ్ పొజిషన్. అండ్ ఏ లాంగ్వేజ్ వచ్చినా ఇక్కడ రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రాపర్టీస్ తక్కువైపోయినాయి, కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. సో దాన్ని బట్టి మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు సరిగ్గా ఒక ప్రొఫెషనల్ రియల్టర్, ప్రొఫెషనల్ అడ్వైజర్ని నాలాంటి వాళ్ళు మీరు ఫైండ్ చేసుకొని, నాతో సంప్రదించవచ్చు. నాలాంటి వాళ్ళు మీ దగ్గర ఉంటే వాళ్ళని కూడా సంప్రదించవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో రైట్ వేలో, రైట్ డైరెక్షన్లో, రైట్ ప్లేస్లో, రైట్ అప్రిషియేషన్ వచ్చే ప్లేస్ మీకు సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మేము 30 years ప్లస్ నేను మార్కెట్లో ఉన్నాను. నా దగ్గర టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. డిఫరెంట్ సర్వీసెస్, లోన్ కావాలన్నా, లేదా లీగల్ వెరిఫికేషన్ కావాలన్నా, వాల్యుయేషన్ కావాలన్నా, సర్వేయర్ కావాలన్నా, ఆర్కిటెక్చర్ కావాలన్నా, ప్లానర్స్ కావాలన్నా, ఇంటీరియర్ డిజైనర్స్ కావాలనుకున్నా, రియాల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీ మీరు www.realtoroxygen.com REALTOROXYGEN.com వెళ్తే మీకు ఆ సర్వీస్ ఉంటాయి. నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్ కూడా 9949579170. ఐఎమ్ రిపీటింగ్ 9949579170. సో మీరు దీన్ని సంప్రదిస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంచే బాధ్యత మాది. మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇప్పటివరకు నేను 100,000 మందికి అడ్వైస్ ఇచ్చాను ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు హ్యాపీగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. ఫార్మాసిటీ శ్రీశైలం హైవేలో మన కందుకూరు దగ్గర ఫార్మాసిటీలో అమెజాన్ డేటా సెంటర్కి డయాగనల్లీ ఆపోజిట్ సర్వీస్ రోడ్కి ఒక 300 మీటర్ల దూరంలో 3 acres ప్లాట్ ఇప్పించానండి ఒక 4 years బ్యాక్. అప్పుడు రేట్ ఎంత ఉందంటే 85 lakhs per acre ఉందండి. టుడే ద ప్రైస్ హ్యావ్ గాన్ అప్ టు 3.5 to 4 crores per acre అండి. సో 85 lakhs 3.5 crores అయిందంటే ఎంత అయింది అనేది మీకు ఎన్నిసార్లు అయింది మీకు అర్థమైపోయింది. అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ 4 times అయిపోయింది. 80 versus 3.5, 85 versus. సో అలాంటి ఆయన వచ్చిన లాభంతో ఇది అమ్మేమని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆయన ట్రేడ్ చేస్తారు. బేసికలీ ఈజ్ గవర్నమెంట్ అఫీషియల్, మంచి సీనియర్ లెవెల్లో చీఫ్ ఇంజనీర్గా చేస్తారు. సో నేను ఏం చెప్తానంటే, మేము ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఎక్కడైతే సజెస్ట్ చేసాం అక్కడ కానీ కొనుక్కుంటే బయ్యర్స్
అక్కడ గోల్డ్ మైన్ అండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు హార్డ్లీ 1% కూడా ఉండరండి. బట్ మిగతా వాటిలో పెట్టి స్టాక్ మార్కెట్లో ఇవన్నీ వేవరీ ఉంటాయి, కన్ఫర్మ్డ్గా ఉండదు. ఇవాళ ఎక్కువ ఉంటుంది, రేపు తక్కువ ఉంటుంది, ఎల్లుండి మళ్ళీ ఎక్కువ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ సెగ్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అంటే భూమాతకు ఉన్నంత వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా 10 రూపాయలు చేస్తే 15, 16, 18, 20 అయింది, కానీ 10 రూపాయలు ఎప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు అవ్వలేదు. ఎక్కడైనా సరిగిన లీగల్ ప్రాపర్ చెక్ లేకుండా కానీ, ప్రాపర్ స్టడీ లేకుండా కానీ, ప్రాపర్ అడ్వైస్ లేకుండా కానీ, ప్రాపర్ డెవలప్మెంట్ లేకుండా కానీ, ప్రాపర్ బిల్డర్ని సెలెక్ట్ చేసుకోతే డెఫినెట్గా మీరు లాస్ట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకని మీరు ఎవరైనా ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి ఇవ్వాల్సిన పీనట్ ఛార్జెస్ ఉంటాయి. మా కంపెనీలో రియల్ ఆక్సిజన్ కంపెనీలో ఒక సెల్ ఉంది, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. ఫ్యూ థౌజండ్స్ కన్సల్టెన్సీ ఫీ కడితే మీకు ప్రాపర్ వేలో మీ 2 కోట్లు 3 కోట్లు 50 లక్షల డబ్బు సేఫ్గా ఉంటుంది. మీరు 3,000, 5,000, 10,000 కోసం చూడకండి, తీసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్గా పెట్టుకోండి. ట్రాన్సాక్షన్ అయ్యాక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మీ గ్రోత్ ఉంటుంది. ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ లేదంటే మనం విల్ నాట్ బి సర్వైవింగ్. ఎందుకంటే అన్నెసరీ టెన్షన్ అయిపోతుంది. రాంగ్ ప్లేస్లో పెట్టేశానా, లేదా ఇల్లీగల్ 111 జీవోలు కొనేసానా. చాలామందికి ఫామ్ ప్లాట్కి తేడా తెలియట్లేదు. ఇంకెవరికైనా వివరాలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ఆక్సిజన్. థ్యాంక్ యూ. గుడ్ లక్.